హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే నిన్నటి ఎపిసోడ్లో మండే ఎపిసోడ్ ఏదైతే జరిగిందంటే యథావిధిగా ఎప్పుడూ లేనట్టుగా మనకి ఏదంటే బిగ్ బాస్ మనకు తెలిసిందే ప్రతి సీజన్లోని ఏదైతే వాళ్ళ ముందు నుంచి ఆడిన గేమ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ గేమ్స్లో వచ్చేసరికి ఏదైతే ఒక ఇది ఇచ్చాడు కదా, క్యూబ్ ఇచ్చి ఎర్రన్ చేయమని చెప్పాడు కదా తనూజ, ఎందుకంటే కళ్యాణ్ ఓడిపోయాడు అప్పుడు ఏదైతే ప్రీవియస్లో అయినప్పుడు తనూజ గెలిచింది. ఈ గేమ్ ఇచ్చినప్పుడు ఈ గేమ్ అయితే ఇక్కడ ఎమాన్యుయల్ డెమోన్ ఆడారు, కళ్యాణ్ తనూజ ఆడారు, సంచాలక్గా సంజనా గారు ఉన్నారు. అండ్ వచ్చేసరికి ఈ గేమ్లో మళ్ళీ మనకి ఆల్రెడీ తెలుసు డెమోన్ మాత్రం గేమ్లో బెస్ట్ ఇచ్చాడు. అండ్ ఎమాన్యుయల్ కూడా తన ప్రాణంపై ఆడుతాడు. నిజంగా వాళ్ళిద్దరు అక్కడ గేమ్ గెలిచారు. నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఏదైతే మన సుమన్ గారు సంజనా గారు చాలా బాగా డాన్స్ చేసిన గేమ్ ఉంటుంది కదా, నాచో గేమ్ లో కూడా ఫస్ట్ లాస్ట్ లో విన్ అయింది డెమోన్. సెకండ్ పొజిషన్ లో ఉంది మన ఎమాన్యుయల్. అండ్ ఈ గేమ్ లో కూడా సంచాలక్గా సంజనా గారు యాక్చువల్గా అయితే తను ఇంక రౌండ్స్ ఉంటాయేమో అనుకొని చెప్పి తను ఉండిపోవడం జరిగింది. బట్ ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే డెమోన్ అండ్ ఎమాన్యుయల్ మాత్రం ఎంత బెస్ట్ ఇస్తున్నారంటే నిజంగా గేమ్స్ పరంగా మాత్రం ప్రాణం పెట్టి ఆడుతున్నారు. దీనికోసం నేను ఒక షార్ట్ చేశాను, ప్రతి ఒక్కరు ఆ షార్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇదేంటంటే టీ షర్ట్ ఎందుకు వేసాను నామినేషన్స్ అనుకోవచ్చు. యాక్చువల్ మండే ఎపిసోడ్ కదా నామినేషన్స్ ఉంటాయని నేను మర్చిపోయి, ఎందుకంటే నేను మండే ఎపిసోడ్ చేసినప్పుడు ప్రతిసారి నేను ఈ ఎల్లో టీ షర్ట్ ఏదైతే నామినేషన్స్ టీ షర్ట్ ఉందో పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ ఛానల్ ఉందో అది నేను వేస్తాను కాబట్టి ఆ పొరపాట్లు వేసాను కాబట్టి నామినేషన్స్ లేవు. బట్ డిస్కషన్స్ మాత్రం ఉన్నాయి. డిస్కషన్స్ ఎందుకు అయ్యా కూడా షార్ట్లోనే ఉన్నాయి, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసరి బిగ్ బాస్ ఏదైతే ఒక ప్రక్రియ పంపించాడు, ఎవరెవరు ఏటనుకుంటున్నారో మీ ఒక్క బిగ్ బాస్ జర్నీ ప్రతి ఒక్కరు చెప్పని చెప్తే ఎమాన్యుయల్ దగ్గర నేను మొదలెడితే నేను బయట మంచి కమెడియన్ ఇక్కడికి వచ్చి అలాగే ఒకలా కామెడీ చేసేస్తాను ఏదో అనుకున్నాడు. బట్ ఎక్కడికి వచ్చాక తనకు తెలిసిందట ఒక పర్సన్ అంటే బాధపడతాను, ఇలా ఏడుస్తానని. నిజంగా బిగ్ బాస్ హౌస్లో అది ప్రతి ఒక్కరికే తెలిసిందే. మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం, వాళ్ళ బాధను మనం, ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళకి కావాల్సిన ఎలాగైతే హౌస్లో ఏడుస్తారో మనం అలాగే ఏడుస్తాం. నెక్స్ట్ డెమోన్ వచ్చేసరికి డెమోన్ ఫైనల్స్గా స్ట్రగల్ అని మనకు తెలుసు. వాళ్ళ ఫాదర్కి ఏదైతే టంగ్ క్యాన్సర్ ఉందో అయినా కూడా తను అది విడిచిపెట్టి తను షార్ట్ లిస్ట్ అయ్యాడని తను ఏదైతే వచ్చాడు బిగ్ బాస్ తను అది నిరూపించుకున్నాడు. టాప్ 5 లో ఉండి తనకైతే మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా మాత్రం తన గేమ్ లో మాత్రం తను చాలా బాగా ఆడుతాడు. అండ్ తను ఒక మాట మాత్రం నిజంగా నాకు బాగా నచ్చింది, కావాలనుకున్న కష్టం మాత్రం నిజంగా బిగ్ బాస్ లో ఫుడ్ దొరకదని తెలుసు, ఏదైతే ప్రైజ్ మనీ అనే తర్వాత సంగతి, ఏదైతే జనాల్లో ముప్పు పొందుతామని తర్వాత సంగతి. బట్ ఎంత కష్టం ఉన్నా కూడా కావాలనుకున్న కష్టం అది నిజంగా, ఎందుకంటే అంత ఇష్టంగా ఆ మాట మాత్రం నిజంగా కళ్యాణ్ చాలా బాగా చెప్పాడు. బట్ కళ్యాణ్ ఏదైతే తనూజ ఏదైతే అనుకుంటుందో సేమ్ ఇంకా తన గేమ్ ప్లాన్ తనకైతే విన్నింగ్ మెటీరియల్ గా జనాలు చూస్తున్నారండి. జనాలు తను ఎక్కడో టాప్ లో పెడుతున్నప్పుడు తను పోటీ పడాల్సిన వ్యక్తితోని తను ఏదైతే పోటీ పడకుండా తను బ్యాక్ వెళ్తున్నాడో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాతో నీ రిలేషన్ మోర్ బెస్ట్ ఫ్రెండ్ కాదు, మోర్ దాన్ బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటివి అవి మానుకుంటే మాత్రం తనకు ఏదైతే పాజిటివ్ బయట ఉందో అది ఖచ్చితంగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సంజనా గారు మాత్రం తన గురించి ఏదైతే తను బయట ఒకలాగా నేను రెబల్గా ఉండేదాన్ని ప్రతిదీ కూడా. అండ్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేసరికి ఎంత కామన్ నిజంగా తను చాలా తగ్గింది. ఫస్ట్ లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తను ఏదైతే తను ఇవ్వాలనుకుని బెస్ట్ ఇస్తూ టాప్ 5 లో నిల్చుంది, అది మాత్రం నిజంగా చెప్పాలి. తనూజ విషయం వచ్చేసరికి మనకు తెలిసింది, నాకు ఎవరూ లేరు, నాకు ఇది అది అని ఏదో తన కథలు ఎప్పుడూ చెప్తుంది. నాకు ఎవరంటే జనాలకు నేను దగ్గర లేను, తెలుగు ఆడియన్స్ నిజంగా ఆ సోది మాత్రం చెప్తా. తను తీసిన ఒక సీరియల్కి నాకు అర్థం కావట్లేదు. ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది, ఇంకేమీ లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే మాత్రం ఓటింగ్ మాత్రం మీరు వేయండి. ఎందుకంటే ఫేక్ ఓటింగ్ నమ్మి ఎవరో టాప్ ఒకరు ఉన్నారని నేను చెప్పినా కూడా నమ్మకండి. ఎందుకంటే పొజిషన్స్ ఒక రోజు రాత్రి ఓటింగ్ లో మారిపోతాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓట్ వేసుకొని నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.